సీఎం చంద్రబాబుపై జగన్ సర్కారు పెట్టిన ఫైబర్ గ్రిడ్ కేసు కథ కంచికి చేరింది. 5 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సిఐడి తేల్చి చెప్పింది. దీంతో కోర్టులో క్లోజర్ రిపోర్టును సబ్మిట్ చేసింది సిఐడి. దీంతో తిరుపతి జిల్లాలోని ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి, న్యాయదేవత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఇంటర్నెట్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలి, గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని చెప్పేసి ఫైబర్ గ్రిడ్ని ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో ప్రత్యేక నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. తద్వారా ప్రజలకు మరింత సులభతరమైన అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆ సేవలు ప్రజలను సైతం పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం మారింది. 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని చెప్పడానికి ఇప్పటి కేసు ఉదాహరణగా భావించవచ్చు. అయితే అప్పుడు పెట్టినటువంటి 2019లో పెట్టినటువంటి ఏపీ ఫైబర్ నెట్ కేసులో దాదాపు 321 కోట్లు నిధులు దుర్వినియోగం జరిగాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేశారని చెప్పి గత ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే ఆ కేసు విచారణ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పిదప సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇవాళ కోర్టుకు నివేదించారు. ఆ కేసులో ఎలాంటి తప్పు జరగలేదు, ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి సుస్పష్టంగా విచారణ చేపట్టిన కోర్టు పూర్తి స్థాయిలో ఇది తప్పుడు కేసు అని చెప్పి నిర్ధారించి క్లోజ్ చేసిన సందర్భంలో ఈ ఘటనను పురస్కరించుకుని ఇవాళ టీడీపీ శ్రేణులు అంటే ఏపీ ఫైబర్ నెట్ మీద బతుకుతూ జీవనాధారం పోషిస్తున్నటువంటి నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ కేసు కొట్టివేయడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? యాక్చువల్గా ఏపీ ఫైబర్ నెట్ కేసులో అవినీతి జరిగిందని భావించవచ్చా? ఎలా భావించాలి మీరు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఏపీ ఫైబర్ నెట్వర్క్, అది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది కాదు. వేలాది మంది ఆపరేటర్ల జీవితాల మీద, కుటుంబాల మీద పెట్టిన కేసు. ఈరోజు నువ్వు పెట్టిన కేసుకి జగన్మోహన్ రెడ్డి వేలాది మంది ఆపరేటర్ల కుటుంబాలు జైల్లో ఉన్నంత బాధలు, కష్టాలు పడినాము. 16,000 మంది పైచీలకు అప్లికేషన్ చేసుకొని మా జీవనాధారం గడుస్తుంది అనుకున్న పరిస్థితిలో 6,000 పైచీలకున్న ఆపరేటర్ల జీవితాలని ఒక ఆట ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఒక చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అన్న పేరు కోసం, చంద్రబాబు నాయుడు గారు పేద మధ్య తరగతి వాళ్ళ కోసం పెట్టిందని గ్రహించకుండా జగన్మోహన్ రెడ్డి, ఈ ఏపీ ఫైబర్ నెట్వర్క్ ప్రజలకు ఉపయోగపడుతుందని గ్రహించకుండా జగన్మోహన్ రెడ్డి దీని మీద కక్షపూరితంగా ఆపరేటర్ల రక్త మాంసాల డబ్బుని దండుకొని వాళ్ళ కార్యకర్తలకి జీతాల రూపంలో పంచుకున్నాడే కానీ ఏపీ ఫైబర్ నెట్వర్క్లో ఒక్క బాక్స్కు ఇచ్చిన పాపాన లేదు, ఒక బాక్స్ రెడీ చేసిన సర్వీస్ సెంటర్ పెట్టిన పాపాన లేదు. బాక్సులు పాతవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫ్రీ బాక్సులను అమ్ముకున్నాడే కానీ ఆయన ఏపీ ఫైబర్ని నడపలేదు, అభివృద్ధి చేయలేదు. కేసు పెట్టి ఆపరేటర్ల జీవితాలతో ఆడుకున్నాడు. ఈరోజు కేసు కొట్టడంతో ఈరోజు సంతోషపడింది చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబం కాదండి, 6,000 మంది పైచీలకు ఆపరేటర్లు ఆనందపడుతున్నాం. ఈరోజు కేసు వల్ల అభివృద్ధి చెందకుండా ఉన్న ఏపీ ఫైబర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడని ఈరోజు ఆనందంగా ఉన్నాం. ఈరోజు కేసు కొట్టడం వల్ల 6,000 మంది పైచీలకు ఆపరేటర్లు ఈరోజు సంతోషంతో ఈరోజు పండగ చేసుకుంటున్నాం. న్యాయస్థానానికి పాలాభిషేకం చేసినామంటే ఈరోజు మా జీవితాలు చక్కబడతాయని ఈరోజు ఇంకా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని మా మీద చూపకుండా ఈరోజు ఆపరేటర్లు బాగుపడాలి, ఇన్ని రోజులు నష్టపోయినారు కాబట్టి ఏపీ ఫైబర్ని ఇంకా డెవలప్ చేయాలని చేస్తారని ఆపరేటర్లకి రాష్ట్ర అధికార ప్రతినిధి తరపున, జేఏసీ తరపున నేను తెలియపరుచుకుంటాను. మీరు చెప్పండి సార్, ఇవాళ కేసు కక్ష సాధింపు చర్యగా పెట్టారా, ఎట్లా భావించాలి సార్? కేవలం ఆపరేటర్లు దాని మీద బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు విజన్ అది. ఆ విజన్లో నుంచి ఆయన ఒక ఆలోచనల నుంచి పుట్టి సర్వసాధారణ పల్లెల్లో నుంచి అందరికి కూడా ఇంటర్నెట్ సేవలు అందిస్తూ ఎక్కడ దేశంలో, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఐపీటీవీ అంటే ఇంటర్నెట్ ప్రొవైడర్. దీంట్లో కేబుల్ ఛానల్స్ వస్తాయి, ఇంటర్నెట్ వస్తుంది. గ్రామాలన్నింటిని కూడా కవర్ చేస్తారు. ఈయన చేతులు ఏదో ఉండదు, చంద్రబాబు నాయుడు బొమ్మ దాంట్లో ఉంది, ఇంకా మనం ఎట్లా కాదనే విధంగా దాన్ని కిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏదో ఒక కేసు పెట్టాలి, నిబద్ధత లేకుండా ఆరోపణలు చేసి పెట్టిన కేసు వీగిపోయింది. అంత తప్పితే ఆయన నిజంగా ఏది కూడా
ఒక నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసో కాదు. 6,000 మంది ఆపరేటర్లు ప్లస్ 6,000 × 10 లెక్కేసుకుంటే ఏడుకోబోతుంది. అన్ని ఫ్యామిలీస్ దీని మీద బతుకుతున్నాయి. ఇంకా చాలామందికి ఇచ్చి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రొవైడ్ బాక్స్లు ఇవ్వకుండా కంటైనర్స్ అట్లే ఉంచేసి వాళ్ళ ఎంప్లాయీస్కి 1,000 రూపాయలు 10,000 రూపాయలు జీతం కాడానికి ₹1,00,000 ఇచ్చాడు. అంటే రాసుకోవడమే, అనామత రాసుకొని ఆ ఆరోపణలన్నీ చంద్రబాబు మీద డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాడు తప్పితే, తినింది జగన్ గారి గవర్నమెంట్లో వాళ్ళ మనుషులు తప్పితే 10,000 రూపాయలు జీతం కాడికి ₹1,00,000 ఇచ్చింది ఆయనే కదా. కాబట్టి ఆయన చేశాడు తప్పు. దాన్ని ఈయన మీద రుద్దాలని చూశారు, అది వీగిపోయిందని తెలియజేస్తూ. ఓకే, మీరు చెప్పండి సార్. ఇవాళ ఈ కేవలం ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకం అనేది ఒక కల్పతరుగా, ఆ ప్రభుత్వానికి కల్పతరుగా నిలిచిందని భావించవచ్చా? ఎలా భావించాలి? వైసీపీకా 100% అండి. అంటే సోకు కొద్ది సొమ్ము కొద్ది లెక్కలో గత 2014 చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక పేద బడుగు బలుగులకి ఇంటర్నెట్ సర్వీస్, సామాన్యులకు ఇంటర్నెట్ సర్వీసెస్ కావాలని ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల కోసం చేస్తే, దీని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందని, నిరుద్యోగులు కూడా ఒక ఉపాధి కలుగుతుందని చేస్తే, దీన్ని పూర్తిగా వీళ్ళు దొంగలు దోచుకున్నట్టు ఈ 2019లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాడో ఆయన సొంత పనులకి, ఆయన సెల్ఫ్ డబ్బాకి నవరత్నాలు అని ఏదైతే ఆయన డబ్బు కొట్టుకొని ఇట్లా 11 సీట్లకు వచ్చాడో దానికి వాడుకున్నాడు తప్ప, వాడుకోవడమే కాకుండా ఏదైతే దీన్ని కనబెట్టిన వ్యక్తి, అంటే దీన్ని పబ్లిక్ కోసం, ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం ఏదైతే చేశాడో ఆయన మీద ఒక బుడద చల్లి దీంట్లో ఏదో స్కామ్ జరిగిందనేసి దాని మీద వేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు న్యాయం గెలిచింది, నిజం గెలిచింది. ఈరోజు ప్రజల పక్షాన ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ నేను నమ్ముకున్న నిరుద్యోగులకు కావచ్చు, అలాగే ప్రజలకు కూడా, సామాన్య ప్రజలకు కూడా ఇది ఖచ్చితంగా మంచి సర్వీస్ చేస్తుంది అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది కేబుల్ ఆపరేటర్ల యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఫైబర్ గ్రిడ్ ప్రతి ఏ లక్ష్యాన్ని అయితే నెరవేర్చిందో ఆ లక్ష్య సాధనకు గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేవలం కుంభకోణం అంటే అవినీతి జరిగిందనే ఆరోపణతో ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చింది. అయితే కోర్టులు సైతం నిజం నిలకడ మీద తెలుస్తుందనే భావనతో ఇవాళ వాస్తవం బయటపడింది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మరింత పటిష్టంగా పూర్వ వైభవానికి తీసుకురావాలని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9.